హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 నిర్వహణ అయితే ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి కొంతమంది అభ్యర్థులకు అయితే కొన్ని డౌట్స్ అనేది ఉండడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించి తాజాగా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత అనేసి ఇక్కడ ఎవరికి తెలియదండి. చాలా వరకు కూడా కమిషన్ కూడా వాటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా అందివ్వలేదు. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే గ్రూప్ 1 అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత అని ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగిందండి. ఓపెన్ కేటగిరీలో బీసీ అండ్ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు ఎందరు, అలాగే ఓపెన్ కేటగిరీ అగ్రవర్గాల వారికైనా, అలాగే జీవో 29 ప్రకారం రిజర్వేషన్ కోటాకు సంబంధించి కూడా అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందా అంటూ కూడా ఇక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసినట్లయితే గ్రూప్ 1 అభ్యర్థుల కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, కేటగిరీల వారిగా ఎంపిక కట్ ఆఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ప్రశ్నించడం జరిగింది. 2022లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో 55ను రద్దు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 29ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడడం జరిగింది. యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించి యూపీఎస్సీ కూడా ప్రిలిమినరీ మెయిన్స్లో ఇంటర్వ్యూలో సామాజిక కోటాను పాటిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాయని, వీటికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డు రావడం లేదా అని నిలదీయడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేసిన 10,400 అభ్యర్థులు ఏ వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 అంతా సక్రమైన రిజర్వేషన్ నిబంధనల మేరకే మెయిన్స్ ఎంపిక చేశామంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. ఇక జనరల్ మెరిట్లో అన్ని కులాల వారీగా తీసుకున్నాం, అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ, ఏ ఒక్కరికి న్యాయం జరగబోదంటూ భరోసా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక అభ్యర్థుల సందేహం, గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికలో సామాజిక న్యాయం జరగలేదు, రిజర్వేషన్లు పాటించకపోవడం, ఓపెన్ కట్ ఆఫ్ ప్రకారం ఎంపిక చేయడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల తూటు పోర్చారంటూ కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక జీవో 55ని ఎందుకు రద్దు చేశారు, కొత్తగా జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు, అధికారుల వివరణ వచ్చేసి గతంలో గ్రూప్ 1 నియామకాల కోసం మెయిన్స్ ఎంపిక కోసం కులంతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం 1:15 ఎంపిక చేయాలని 1997లో అప్పటి ప్రభుత్వం జీవో 570 జారీ చేసిందంటూ కూడా దీనిని సవాల్ చేస్తూ బాలోజీ దబావత్ సహా 30 మంది అభ్యర్థులు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారంటూ కూడా ఇక్కడ అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక జనరల్ మెరిట్ అంటే అంతా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే అయి ఉండొచ్చు కదా అంటూ కూడా ఇక్కడ కొంతమంది అభ్యర్థులు అడిగితే అధికారుల వివరణకు సంబంధించి ఇది పూర్తిగా తప్పు, జనరల్ మెరిట్ అంటే పూర్తిగా ప్రతిభావంతులు అనే అర్థం. ఈ ప్రతిభావంతుల్లో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అయి ఉండొచ్చు, వీరంతా పూర్తిగా మెరిట్ అభ్యర్థులని అర్థం. మెరిట్లో ఏ కులాల వారు ఉన్నా తీసుకున్నామంటూ కూడా ఇక్కడ వాటికి సంబంధించి అధికారులు చెప్పడం జరిగింది. ఇక జనరల్ మెరిట్లో ఒక్క కేటగిరీలో పోస్టులకు మంచి అభ్యర్థులు ఉంటే ఒక్క పోస్టుకు మించి అభ్యర్థులు ఉండి తొలగిస్తారా? అలా అస్సలు జరగదు, వారంతా మెరిట్ వారు కనుక తొలగించడం ఉండదు. పోస్టుల సంఖ్యను తగిన నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కాకపోతే మాత్రం మెరిట్ ఆర్డర్లో కింద ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 రేషియోను ఎందుకు అమలు చేయడం లేదు? గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:50 నిష్పత్తిని అమలు చేస్తామని ముందే ప్రకటించాం. జీవో 29 దీనినే స్పష్టం చేశాం. అలా ఎంపిక చేయనున్న దానిపై సుప్రీంకోర్టు పిట్ట నవీన్ కుమార్ వర్సెస్ రాజనరసయ్య కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 2003లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది.